వెల్కమ్ టు బీఆర్కే పాన్ ఇండియా మూవీస్. టాలీవుడ్ స్టార్ హీరో పాన్ ఇండియా మ్యాన్ ఆఫ్ మాసెస్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన కుటుంబ సభ్యులతో ప్రతి సంవత్సరం విదేశాలకు వెళ్లి కొత్త సంవత్సరాన్ని జరుపుకుంటాడు. ఈసారి 2025 నూతన సంవత్సరాన్ని ఆహ్వానించేందుకు ఎన్టీఆర్ తన భార్య, ఇద్దరు కొడుకులతో కలిసి లండన్కు వెళ్ళాడు. ఈ సంవత్సరంలో వచ్చే న్యూ ఇయర్ సెలబ్రేషన్కి లండన్లోనే హైడ్ పార్క్ వింటర్ వండర్ ల్యాండ్లో కుటుంబంతో సరదాగా గడిపిన ఎన్టీఆర్ తన వెకేషన్ ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అవి వైరల్ అయ్యాయి. ఫ్యాన్స్ ఆ ఫోటోలు, వీడియోలని సోషల్ మీడియాలో పంచుకుంటూ ఆనందం వ్యక్తం చేస్తూ ఎన్టీఆర్ పై తమ అభిమానాన్ని తెలియజేశారు. ఈ ఏడాది మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ దేవర చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకుంది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించింది. అయితే ఈ మూవీ సెప్టెంబర్ 27న భారీ అంచనాల మధ్య విడుదలైన ఘన విజయాన్ని సాధించింది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద 500 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి బ్లాక్ బస్టర్గా నిలిచింది. RRR లాంటి మల్టీ స్టార్ తర్వాత ఎన్టీఆర్ అందుకున్న సోలో పాన్ ఇండియా హిట్ ఇది. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబోలో ఓ మూవీ రాబోతున్నట్లు అధికారిక ప్రకటన విడుదలైంది. దీంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంతో పాటు ఎన్టీఆర్ వార్ 2లోనూ నటిస్తున్నారు. అలాగే షూటింగ్స్ గ్యాప్ దొరికినప్పుడల్లా ఫ్యామిలీతో వెకేషన్కు వెళ్తూ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. అయితే క్రిస్మస్, న్యూ ఇయర్ సందర్భంగా ఎన్టీఆర్ విదేశాలకు వెళ్లిన విషయం తెలిసిందే. తన ఫ్యామిలీతో కలిసి లండన్ వెళ్ళాడు. తాజాగా తారక్ తన భార్య, ఇద్దరు కుమారులతో కలిసి లండన్ వీధుల్లో చిల్ అవుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆయన తన కుటుంబంతో కార్నివాల్ ఎగ్జిబిషన్లో సందడి చేశారు. అంతేకాకుండా పలు వస్తువులు కొనుగోలు చేస్తూ కనిపించారు. ఇక ఈ వీడియోను నేటిజన్లు షేర్ చేస్తూ టైగర్ చిల్లింగ్ మూడ్లో ఉందనే క్యాప్షన్ను జత చేస్తున్నారు. ఇదిలా ఉండగా తాజాగా దేవర చిత్రం జపాన్లో కూడా విడుదల కాబోతుంది. అయితే ఈ సినిమా అనంతరం వార్ 2 షూటింగ్తో పాటు KGF, సలార్ చిత్రంలపై ప్రశాంత్ నీల్ సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇదిలా ఉండగా దేవర పార్ట్ 1 మూవీలో చిక్కు ప్రశ్నలుగా మిగిలిన అన్ని విషయాలకు సమాధానాలు దేవర పార్ట్ 2లో దొరుకుతాయని అంటున్నారు. ఈ సినిమాని 2025 జూలై నుంచి సెట్స్ మీదకి తీసుకెళ్లాలని ప్లాన్ చేసుకుంటున్నారు. ప్రస్తుతం హృతిక్ రోషన్ వార్ 2 మూవీ చేస్తున్న ఎన్టీఆర్ త్వరలో ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సినిమా షూటింగ్లో పాల్గొంటాడు. ప్రశాంత్ నీల్ సినిమా 2026 జనవరిలో రిలీజ్ కాబోతుంది.